ఆ వ్యక్తిత్వ వికాస నిపుణులు అడగండి చెప్పేది. మనము వైఫల్యం నుంచి బయటపడాలి, విజయం వైపుగా వెళ్ళాలి అంటే మొదటి థింగ్ ఏంటంటే అండర్స్టాండ్ ద రియాలిటీ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్. వాస్తవిక పరిస్థితుల్ని వాస్తవిక పరిస్థితుల్లాగా అర్థం చేసుకోవాలి. నువ్వు భ్రమల్లో ఇల్యూషన్స్లో ఉండాలని అనుకున్నా, ఉంటున్నట్టు ఉండేలా ఇతరులను కల్పించినా అది సాధ్యమయ్యే పని కాదు. రియాలిటీ ఇస్ రియాలిటీ కదా. పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతగా సాధించాడు, తన పార్టీకి సాధించాడు, కూటమికి సాధించి పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏంటంటే 3 విజయాలు సాధించాడు. ఒకటి, తాను గతంలో భీమవరం నుంచి గాజవాక నుంచి పర్సనల్గా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సొంతగా భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలిచాడు. ఇది ఫస్ట్, ఈజ్ ఓన్ విక్టరీ యాజ్ ఎమ్మెల్యే. నెంబర్ 2 ఈజ్ విక్టరీ యాజ్ అ లీడర్ ఆఫ్ జనసేన. 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలుచుకున్న సెకండ్ విజయం. మూడవది ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ విక్టరీ. ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని నేను చాలాసార్లు చెప్తున్నాను. సో ఎన్డీఏ ఈరోజు ఈ విజయం సాధించడానికి చంద్రబాబు నాయుడు భాషలోనే చెప్పాలంటే ఈజ్ అ గేమ్ చేంజర్. ఏకకాలంలో 3 విజయాలు సాధించాడు పవన్ కళ్యాణ్. ఇది రియాలిటీ కాదా? జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఐజ్ ఓన్ విక్టరీ, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ అతి భయంకరమైన ఓటమి కదా, 11 సీట్లకే పరిమితమయ్యాడు. ఇదేమి శాశ్వతమో నేనేమి తీర్మానాలు చేయడం లేదు. ఆయన 40% ఓటింగ్ వచ్చిందని కాదనలేను. కానీ రియాలిటీ ఏంది, యాజ్ ఆఫ్ టుడే అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని, అసలు ఎవరు అంచనా వేయని 11 సీట్లకు పరిమితమయ్యాడు. తన పార్టీ వైఫల్యానికి, తన ప్రభుత్వ పతనానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అనే అవకాశం కానీ హక్కు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? హక్కు రాజకీయ ప్రత్యర్థుల్ని అనే హక్కులు ఎవరికైనా ఉండవచ్చు. కానీ వాట్ ఈజ్ ఎథికల్ అండ్ మారల్ స్టాండర్డ్ టు క్వశ్చన్ ఏ రిమార్కబుల్ విక్టరీ కదా పవన్ కళ్యాణ్, మామూలు విక్టరీ కాదు. తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఈ 3 విజయాల వెనక పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహానికి కూడా విజయం వచ్చింది. ఆ వ్యూహం ఏంటి? వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందువల్ల వ్యూహకర్తగా కూడా పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు. రెండవది, భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవనప్పుడు ఆ ఎన్డీఏ ఏర్పాటుకు కూడా ఆయన ఆర్కిటెక్ట్. ఇది ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ జనసేన గనక తెలుగుదేశానికి మద్దతు ఇవ్వకపోయి ఉంటే పవన్ బీజేపీ కూడా టీడీపీతో కలిసేదే కాదు. అందువల్ల ఎన్డీఏ అనేది ఏర్పాటయ్యేది కాదు. బహుశా జగన్మోహన్ రెడ్డి కోపం కూడా అక్కడే ఉండుంటుంది. పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకమైన కోపం ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక అడుగులు, స్ట్రాటజిక్ చర్యల వల్లనే జగన్మోహన్ రెడ్డి పతనమయ్యారు అనేది నిజం. సో ఆ వాస్తవం బహుశా ఆయనను వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ కనుక రంగప్రవేశం చేసి బీజేపీని టీడీపీని కలపకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేవారేమో అనే ఆ నమ్మకం ఆయనలో ఉంది. ఏమయ్యేది ఎవరమో చెప్పలేం. కానీ బట్ అరిథమెటిక్ చూస్తే ఒకవేళ టీడీపీ వేరుగా పోటీ చేసి జనసేన బీజేపీ విడిగా పోటీ చేసి ఉంటే ఇప్పుడు వైసీపీకి టీడీపీకి కొన్ని గ్యాప్ అనేది ఇష్యూ ఉండేది కాదు. ఎందుకంటే పక్కనే ఉన్న తెలంగాణలో 40% సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి శిబిరం చీలడం వల్ల బీఆర్ఎస్ బీజేపీగా మీకు 40% కాంగ్రెస్కి వచ్చింది. మీకు లాస్ట్ ఎలక్షన్లో 37% బీఆర్ఎస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. మీరు చూడండి, కాంగ్రెస్కు 40%, బీఆర్ఎస్కు 37% తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో, 14% బీజేపీకి, 37 + 14 51% ఉంది. కాంగ్రెస్ ప్రత్యర్థి శిబిరానికి 51% ఉంది, కాంగ్రెస్కు 40% ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే 40% మీకు వైసీపీకి ఉంది, అబౌవ్ 50% కూటమికి ఉంది. ఆ కూటమి కూడా చీలి ఉంటే తెలంగాణ లాగా బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరుగా ఉంది కదా, కాంగ్రెస్ వ్యతిరేక శిబిరం చీలింది కనుక అక్కడ కూడా వైసీపీ వ్యతిరేక శిబిరం చీలి ఉంటే గ్యారెంటీగా జగన్ గెలిచేవాడనే అభిప్రాయం అనుకుండవచ్చు. కొంత నిజం కూడా ఉండొచ్చు అందులో, ఎందుకంటే ఈ అరిథమెటిక్ చూస్తే నిజం అనిపిస్తుంది. బట్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు అరిథమెటికే కాదు, ఎలక్షన్స్ పాలిటిక్స్ కెమిస్ట్రీ కూడా. సో ఖచ్చితంగా చెప్పలేం కానీ బట్ ప్రాబబిలిటీ అయితే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యూహము రచించి అమలు చేసి ఉండకపోతే జగన్ మళ్ళీ గెలిచే అవకాశాన్ని అయితే కొట్టిపారేలేము. ఎందుకంటే ఆ స్టాటిస్టిక్స్ అలా చూపుతున్నాయి కనుక. దాని స్టాటిస్టిక్స్ కాదు, పాలిటిక్స్ కూడా అలాగే చూపుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి
తెలుగుదేశం చాలా నిస్తేజంగా ఉన్న పరిస్థితుల్లో, డిమారలైజ్ అయ్యి పార్టీ కాడన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఊపునిచ్చాడు జగన్ వ్యతిరేక శిబిరానికి. ఈవెన్ తెలుగుదేశం శ్రేణునికి కూడా పవన్ కళ్యాణ్ ఎలక్ట్రిఫై చేశాడు. మీరు ఆ రోజుల్లో గుర్తుండే ఉంటుంది, లోకేష్ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఢిల్లీలో ఉంటే, చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే, భువనేశ్వరి మాత్రమే జనంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందట ఆ ఫోటోలో మనకు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటాడు, ఒకవైపు బాలకృష్ణ, ఇంకోవైపు లోకేష్ ఉంటాడు. అంటే సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ ఉండడం దానికి ఆ ఫోటో ఒక ఇండికేషన్. ఎందుకంటే 100,00,000 పదాలు చెప్పింది ఒక ఫోటో చెప్తుంది. ఆ రోజున్న రాజకీయ చిత్రానికి 1,00,000 పదాల్లో చెప్పడం కన్నా ఒక్క ఫోటోలో చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ సెంటర్లో ఉండగా ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్ ఉన్నారంటే వివిధ సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్ అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఒక కీలకమైన మార్పుకు కారణమయ్యారు. ఒక అన్నేచురల్ సోషల్ కోalition ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. అందరికీ తెలుసు కమ్మాస్ కాపుస్ మధ్య గ్యాప్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషాలజీ అది. కానీ ఆ రెండు సామాజిక వర్గాల్ని ఒకే వేదిక పైకి తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలించింది. అన్నేచురల్ సోషల్ కోalition అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తుల సామాజిక రాజకీయ ఐక్యతకు కూడా పవన్ కళ్యాణ్ మూలము. అందువల్ల పవన్ కళ్యాణ్ను అంత తక్కువ అంచనా వేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ హై అంటుంటే, జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్ సే జాదా హై, ఎమ్మెల్యే సే కమ్ హై అంటే ఎట్లా? సో అందువల్ల ప్రజలు ఇచ్చిన ఇవాళ సర్టిఫికేట్